సమాధానం చెప్పు. ఎక్కువ మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. 30వ తారీఖు జరిగిన విషయము, ఈ కౌన్సిలింగ్ సమావేశము 31 జరగవని ఉండాలి. కానీ మేము అనివార్య కార్యాల వల్ల బడ్జెట్ సమావేశము, కౌన్సిలింగ్ సాధారణ సమావేశం 2 ఉన్నాయి. కానీ బడ్జెట్ సమావేశం 1 నిర్వహిస్తాము, సాధారణ సమావేశము వాయిదా వేస్తాము నెల 21కి అని చెప్పినాం. అందరికీ రాతపూర్వకంగా విలేకరులకు ఇచ్చినాం, మీకు మీడియాకి ఇచ్చినాం, పైన కమిషనర్ గారికి ఇచ్చినాము, కౌన్సిలర్లకు ఇచ్చినాము, వైస్ చైర్మన్ గారికి ఇచ్చినాము, అందరికీ చెప్పినాము. కానీ మరుసటి రోజు 31వ తారీఖు ఏం జరిగిందంటే, ఈ టీడీపీ కౌన్సిలర్లు మేము చెప్పి ఈ బడ్జెట్ అంశం అంతా పూర్తి అయిపోయినాక నేను చెప్పిన, ఎమ్మెల్యే గారు అడిగింటే చెప్పిన, అయ్యా మేము 31వ తారీఖు ఇది సాధారణ సమావేశము వాయిదా వేసినాము, బడ్జెట్ 1 నిర్వహిస్తున్నాము అని చెప్పి నేను ఊడుక అందరికీ చెప్పి మైక్లో దిగి వచ్చిన 21 వాయిదా వేసినామని. కానీ ఈ కౌన్సిలర్లు, టీడీపీ కౌన్సిలర్లు ఏదేదో మాట్లాడతా చైర్మన్ డౌన్ అంటూ అభివృద్ధి చేయలేదను ఎన్నెన్నో మాటలు మాట్లాడినారు. కానీ మేము వచ్చిన ఎంత అభివృద్ధి చేసింది వాళ్ళకు తెలియదా? చూస్తున్నారు కదా అందరూ. మా ఎమ్మెల్యే గారు మేము చేసిన అభివృద్ధి ఏందని ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు. కానీ మేము ఈ కమిషనర్ సారు మినిట్స్ బుక్ ఇవ్వమంటే ఇవ్వలేదు, మేము రాసి సంతకం పెట్టేదానికి మాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? కానీ ఎమ్మెల్యేతో కలిసి మళ్ళా సమావేశం మళ్ళీ నిర్వహించినారు. కానీ నా అనుమతి లేదు, అనుమతి లేకుండా వాళ్ళు కౌన్సిల్ సమావేశం నిర్వహించినారు. అది చట్టంలో ఉందా లేదా వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మేము కోర్టుకు వేస్తున్నాం. ఈ అంశాలన్నీ ఉండేటన్నీ రద్దుపరిస్తే ఇప్పుడు ప్రజలకు నష్టమా కాదా? నష్టమే కదా. దాంట్లో ఎంతమందికి ఉపయోగపడే అంశాలు ఉన్నాయి. అన్నీ మళ్ళా నెలలో పెట్టుకుంటే వాళ్ళకి అందరికి బాగానే ఉండు, కానీ ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అన్నీ తెలుసుకోవాలి, వీళ్ళ గురించి తెలిసి తెలియక ఊరిక మేము అధికారంలో ఉన్నామని పెడుతున్నారు.